హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిరపకాయల బజ్జీలు చేసాం. బజ్జీలు అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలే ఇది వర్షాకాలం, అందులోనూ చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఒక్కో బజ్జీ ఇంకా దాంతోపాటు కప్పు టీ, అది మనకి వెదర్కి అది సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇప్పుడు బజ్జీలు చేసుకోవడం కోసమని మిరపకాయలు సన్నగా చీల్చి దాంట్లో గింజలన్నీ తీసేయండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని పల్లీలు, నువ్వులు, చింతపండు, వామ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చీల్చిన మిరపకాయలలో ఆ మిక్సీ చేసిన పౌడర్ అంతా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకొని ఒక్కో బజ్జీ మిరపకాయని ముంచేసి నూనెలో వేయండి. బాగా సన్నటి సెగ మీద వేగనిచ్చి తర్వాత తీసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ రెడీ అవుతుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డల ముక్కలు చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ పిండుకొని మిరపకాయ బజ్జీలలో పెట్టుకొని తినండి. అంతే అండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్.